మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. రిట్రోగ్రేషన్ అసలు మనకి ఎప్పటి నుంచి ఉంది, దాని మూలంగా ప్రతి లగ్నానికి, ద్వాదశ లగ్నాలు లేదా లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, అది ముఖ్యంగా జూలై 13వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ఈ శని వక్ర త్యాగం అంటే వక్ర గతిలోకి వెళ్తాడు. వక్ర త్యాగం జూలై 28వ తేదీ తర్వాత వక్ర త్యాగం అవుతుంది. దీని మూలంగా ఎవరెవరికి ఇప్పుడు చూడండి, కొంతమంది ఇప్పుడు మేషం వారు ఉన్నారు, ఏలినాడు శని ప్రభావం తగ్గుతుంటుంది. అదేవిధంగా సింహం వారికి అష్టమ శని ప్రభావం తగ్గడం, ఈ ధనస్సు వారికి అర్ధాష్టమ శని ప్రభావం తగ్గడం. దానివల్ల తగ్గడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, మీ పర్సనల్ చార్ట్లో అది ఏ భావం అయినందుకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. కన్యా రాశి, కన్యా లగ్నం. కన్యవారికి కనుక చూసుకుంటే సప్తమంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రిస్తున్నాడు. దీనివల్ల ఏమిటంటే, గతంలో ఎవరినైనా మీరు ఇష్టపడి వివాహం చేసుకుందామని అనుకొని దగ్గర దాకా వెళ్ళినటువంటిది జూలై 13 ఎప్పుడైతే వచ్చిందో వక్రగతి వల్ల మీకు ఏదైతే వివాహ సంబంధించింది అనుకుంటుంటారో అది కొంచెం వెనక్కి వెళ్తూ ఉంటుంది. సర్వసాధారణంగానే సప్తమంలో ఏదైనా గ్రహం ఉండి వక్రిస్తే కనుక, సప్తమ స్థానం అనేది వివాహ స్థానము, పార్ట్నర్షిప్ స్థానాలు కాబట్టి అవి వెనక్కి వెళ్తూ ఉంటాయి. అలాగే ఆ వక్రించినటువంటి శని ఇప్పటికే మీకు జూలై 28వ తేదీ వరకు లగ్నం నుంచి 12వ స్థానంలో ఉండేటువంటి కుజకేతువుల మీద దాని దృష్టి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా వ్యాపారాలకు సంబంధించిన విషయంలో, మదుపు పెట్టే విషయంలో, అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో చాలా అంటే చాలా 1కి 100 సార్లు మీరు దాని గురించి తెలుసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేయకండి దయచేసి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ శని ఎప్పుడైతే సప్తమంలో ఉండి వక్రిస్తున్నాడో, 6వ స్థానంలో రాహు వైపు ఎప్పుడైతే వస్తున్నాడో, ఈ కుజుడి యొక్క దృష్టి కూడా దాని మీద ఎప్పుడైతే ఉంటుందో, పర్టికులర్గా ఏంటంటే ఈ కాంబినేషన్ మీకు ఈ శని సప్తమంలో ఉండి 6లోకి రావడం అనేది ఒక రకంగా చెప్పాలంటే కాంపిటీషన్ విషయాల్లో ఖచ్చితంగా యోగం ఉంటుంది. కాకపోతే కుజుడు దృష్టి కూడా ఉన్నందుకు కాస్త 28వ తేదీ వరకు రహస్యంగా ఉండేటువంటి శత్రువుల వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఎందుకంటే రహస్య స్థానాల వైపు ఆ యొక్క శని యొక్క సంచారం జరుగుతున్నందుకు. అలాగే కుజుడు ముఖ్యంగా 3-8 అధిపతి 28 జూలై తర్వాత లగ్నంలోకి రావడము, వక్రించిన శని దృష్టి కలగడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు వాహనాల మీద వేగంగా వెళ్ళడము ఇటువంటివి చేయకండి దయచేసి. అష్టమాధిపతి లగ్నంలో సంచరించడం వేరు, రాశిలోన లగ్నంలోనో లేదా దాని మీద ఇంకొక పాపగ్రహ దృష్టి ఉండడం వేరు. కాబట్టి ముఖ్యంగా వీలైనంత మట్టుకు 28 జూలై తర్వాత ఒక 3-4 నెలల పాటు కొంచెం వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్ విషయాల్లోని, లేకపోతే కాంపిటేటివ్గా ఒక్కోసారి మనం తీసుకుంటాం, అటువంటి విషయాల్లో ముఖ్యంగా చెప్పాలంటే 6లోకి శని వస్తున్నందుకు ఒక రకంగా కాంపిటీషన్లో సక్సెస్ కూడా ఉంటుంది. కానీ కొంత వివాదాలు కూడా ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఎర్రటి పుష్పాలు సమర్పించడము, అభిషేకాలు ఎక్కువగా చేసుకోవడము, గంధముతోని పసుపు కుంకుమ గంధం కలిపిన నీటితో అభిషేకం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక్కడ ఈ వక్రగతి వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, దేశకాల సంబంధంగా చూసుకుంటే, ఇప్పుడు ఏదైతే రకరకాల యుద్ధాలని, రకరకాల ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో, జన నష్టం ఎంతైతే జరుగుతుందో ఈ వక్రత్వం వల్ల జన నష్టం కొంత తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, కొంతవరకు తగ్గుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే శని ఎంత మీకు గురువు రాశుల్లోంచి వక్రించినా కొంత ఇస్తూ ఉంటాడు జీవరాశులైనటువంటి దానివల్ల. అలాగే శని ఎప్పుడైతే కుంభంలోకి వెళ్తుంటాడో, అదేవిధంగా కుజుడు కూడా కేతువుతో ఉన్నందుకు కొంచెం భూమి చీల్చే అంత సమర్థమైనటువంటి బాంబుల వల్ల కొంతవరకు కొన్ని దేశాల్లో భూమి కూడా చీలుకునేంత ఇదిగా అవుతూ ఉంటుంది. ఇది పర్టికులర్గా మనకి కుజుడు సింహంలో ఉన్నప్పుడు కానివ్వండి, దాని తర్వాత వృశ్చికంలోకి అంటే ఈ ప్రభావం పడటం వల్ల, దీనివల్ల కొంతవరకు ఈ వక్రగతి వల్ల కుజుడు కూడా తర్వాత మనకి సింహం నుంచి మారడం వల్ల మనకి హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో కొంతవరకు ఈ భూ సంబంధించినటువంటివి
పెరుగుదల కూడా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఈ వక్రగతికి సంబంధించింది కానీ ఏలినాటి సంబంధించింది కానీ కేవలం గోచారం వల్లే ఇంత ప్రభావం ఉంటుందని చాలామంది నన్ను అడుగుతున్నారు. దానికి పర్టికులర్గా మీరు చూసుకోవాల్సింది ఏమిటి అంటే మీ జన్మజాతకం ఏంటో చూసుకోండి మొట్టమొదటిగా. అంటే మీ జాతకంలో ఉదాహరణకు మీరు ఎందులోనూ ఇరుక్కుపోయారు, దాని నుంచి బయటికి రాలేకపోతున్నాం అంటే దాని అర్థం ఏమిటి అంటే మీ యొక్క లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో, మీది మేషం నుంచి మీనం వరకు 12 లగ్నాల్లో ఏదో ఒక లగ్నం మీద అయి ఉంటుంది. ఆ లగ్నాధిపతి ఎక్కడైనా స్ట్రక్కింగ్ యోగాలో ఉన్నాడా చెక్ చేసుకోవాలి. స్ట్రక్కింగ్ యోగాలో ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి జలుబు చేసింది, ముక్కు బ్లాకేజ్ అయింది, విక్స్ ఇన్హేలర్ కానీ లేకపోతే ఇంకేదైనా ఆవిరి పట్టడం వల్ల అది క్లియర్ చేసుకుంటాం. అలాగే ఏ గ్రహం ద్వారా స్ట్రక్ అయిందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వడము, లేనట్లయితే ఆ దేవత ఆరాధన చేయడం ద్వారా అది క్లియర్ చేసుకోవచ్చు. ఇదేదో భయపడి ఏదో అయిపోతుందని దానికోసం కాదు జ్యోతిషశాస్త్రం ఉన్నది. అలాగే చాలామంది ఎంతో కష్టపడుతున్నా ఇప్పుడు గోచారంలో ధనస్థానం మీద ఇలా ఉందండి అంటే అది ఒక 10 to 15% దాని ప్రభావం. కొన్నిసార్లు అయితే మరీ తక్కువ కూడా ఉంటుంది కొంతమంది ధనయోగాల వల్ల. మీ పర్సనల్ చార్ట్లో అసలు ధనాన్ని ఇచ్చే గ్రహం ఎలా ఉంది, అది ఎంత స్ట్రెంగ్త్ఫుల్గా ఉంది, దాని మీద స్ట్రెంగ్త్ చేసుకోవాలి. చాలామంది తెలియక అది స్ట్రెంగ్త్ చేసుకోవడానికి ఆ ఉంగరం పెట్టేసుకుంటారు. అది కాదు, అది కేవలం మీకు శుభుడై వీక్గా ఉంటేనే ఉంగరం పెట్టుకోవాలి, కానీ అదర్వైజ్ మీరు ఇటువంటి ఉంగరాలు పెట్టుకున్నా ఉపయోగం ఉండదు. స్ట్రెంగ్త్ చేసుకోవడానికి కొన్నిసార్లు నామస్మరణ, అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః, ఈ రకంగా చేసుకుంటూ ఉండాలి. కొంతమంది అప్పుల్లో ఇరుక్కుపోతారు, అలాంటప్పుడు ఓం అపర్ణాయ నమః. అది పర్టికులర్ పీరియడ్ ఉంటుంది. రుణస్థానం ఎప్పుడు మనకి బాగా యాక్టివ్ అవుతుంది, ఆ సమయంలో అనవసరంగా మిస్క్యాలిక్యులేషన్ చేసుకుంటూ అప్పులు చేసుకుంటామా, దానివల్ల అప్పులు పాలవుతామా, ఇది పర్టికులర్గా జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమందికి సహోదరులతో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, ఇవన్నీ ఎందుకు అవుతాయంటే పూర్వజన్మల్లో సహోదర వర్గంతో మీరు సరిగ్గా ఉండవలసిన ధర్మంగా లేకపోవడం వల్ల సహోదర వర్గంతో ఇబ్బంది వస్తూ ఉంటుంది. లేదా వాళ్ళు మీరు ధర్మంగా ఉన్నా సరే వాళ్ళు కావాలని బిహేవ్ చేస్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా అనుభవిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి, ఏ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది గోచారం ఎంత చెప్తుందో మన పర్సనల్ చార్ట్ కూడా నిర్ణయాలు ఏ నెలల్లో తీసుకోవాలి, ఏ నెలల్లో తీసుకోవద్దు. చాలామంది నిర్ణయం తీసుకునే సమయం, నిర్ణయం తీసుకునే హోరా, నిర్ణయం తీసుకునేటువంటి మంత్ చాలా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి దాన్ని ప్రారంభించేటువంటి విషయాల్లో. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతాన అభివృద్ధికి ఏం చేయాలి, సంతానం కలగట్లేదంటే ఏం చేయాలి. ఇంకోటి ఏంటంటే వ్యాపారాలు, చాలామంది వ్యాపారం ప్రారంభిస్తారు కానీ వాళ్ళకి ఎందులో కలిసి వస్తుంది అనేటువంటిది చూసుకోరు. ఎంతసేపు హడావిడిగా ఏదో ప్రారంభించేయడం, దానిలో ధనయోగం లేదు. అసలు ధనయోగం ఏ వ్యాపారం ఇస్తుందో, అసలు మీకు వ్యాపార యోగం ఉందా లేదా, దానికి సంబంధించిన మహాదశ నడుస్తుందా లేదా అనేటువంటి సూత్రప్రాయంగా ఉంటాయి జ్యోతిష్యంలో. అంతేగాని కేవలం ఏదో ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి నేను వ్యాపారం చేస్తే కలిసి రాదను, అర్ధాష్టమ శనో అష్టమ శనో కాదు, ఇది పర్టికులర్గా తెలుసుకోండి. అలాగే వివాహ సమయం దగ్గర నుంచి, ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన విషయాల దగ్గర నుంచి, విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల దగ్గర నుంచి అన్నీ కూడా మీ జన్మజాతకంలో పర్టికులర్ మహాదశ ఏ రూపంలో మీకు యోగాన్ని ఇస్తుంది, ఇది రైట్ టైమా కాదా వివాహం చేసుకోవడానికి, ఇది రైట్ టైమా కాదా పార్ట్నర్షిప్ చేయడానికి, మీకు అసలు మీ జన్మజాతకంలో పార్ట్నర్షిప్ చేసే యోగం ఉందా లేదా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టా కాదా, విదేశాలకు వెళ్ళడం కరెక్టా కాదా, గోచారం ఎంతవరకు అనుకూలిస్తుంది. కానీ లేదండి నాకు డిజైర్ ఉంది, అలాంటప్పుడు మీరు ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు, ఏదో పెద్ద వేలు లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయాల్సిన అవసరం లేదు. చిన్న నామస్మరణ రోజు కూర్చొని ఒక అరగంట 40 నిమిషాలు కూర్చొని చేయడం వల్ల అది మీకు బలాన్ని ఇస్తుంది. మీకు ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసేటువంటి శక్తిని అమ్మవారు ఇస్తుంది. ఆ రకంగా మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, అది ఎంత స్ట్రెంగ్త్ కలిగి ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనలో ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఏంటని తెలుసుకుంటాం. నాకు బాగా స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ ఉన్నాయంటారు, కొంతమంది సింగింగ్ స్కిల్స్ అంటారు, మరి కొంతమందికి అకల్ట్గా ఏదైనా ప్రిడిక్ట్ చేసే స్కిల్స్ ఉంటాయి. మరి ఒక్కొక్క రకంగా కొంతమంది స్కిల్స్ ఉంటాయి. బైక్ బాగా నడుపుతారు, కారు బాగా నడుపుతారు. అది ఎలాగో మీ పర్సనల్ చార్ట్లో కూడా మీ జాతక చక్రంలో ఉండేటువంటి గ్రహాలు ఎలా ఉన్నాయనేటువంటిది చూసుకోవాలి. ఆ రకంగా ఆ బలాన్ని దాని సంబంధంగా ప్రయత్నాలు చేయడం ద్వారా సక్సెస్ రావడము, ఏది బలహీనంగా ఉందో దానికి సంబంధించిన రెమెడీ చేయడం ద్వారా ఖచ్చితంగా మీకు
బాగుంటుంది. దీంతోపాటు జాతకం లేదు అనుకునేవారు ఏమీ ఇబ్బంది పడకుండా చక్కగా అమ్మవారి ఆరాధన నిత్యము చేయడం ద్వారా ఖచ్చితంగా మీ యొక్క జీవితం అమ్మవారే చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.